Hello competitive aspirants, welcome to 5Mantra Career Point. I am Ramesh, General Science Faculty. So మనము ప్రీవియస్ క్లాస్లో క్వశ్చన్స్ డిస్కస్ చేశాం, ఓకేనా? సో క్వశ్చన్స్ డిస్కస్ చేశాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ న్యూ చాప్టర్ దట్ ఈస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఓకేనా? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దట్ వీ నీడ్ టు డిస్కస్ టుడేస్ లెసన్, ఓకే? సో లెట్ us start now. So in this chapter basically what are the basics and what are the units and dimensions that we need to discuss, okay? So the first basic is what is mean by physical quantity, okay na? What is physical quantity and what are the types of physical quantities, okay? So what is physical quantity? The quantity which can measured, okay, the quantity which can measure, that is called it as physical quantity, okay na? ఏ క్వాంటిటీని అయితే మనం మెజర్ చేయగలుగుతామో దాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఓకేనా? సో బేసికల్గా ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్, ఓకే? సో వన్ ఈజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, దాన్ని మనము బేస్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి సో డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్తాం, ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, సెకండ్ వన్ ఈజ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, ఓకే? సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ వాట్ ఈస్ ఫండమెంటల్ క్వాంటిటీ, ఓకే? సో ద క్వాంటిటీ విచ్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ అనదర్ క్వాంటిటీ, ఓకే? సో ఏ క్వాంటిటీ అయితే వేరే క్వాంటిటీస్ పైన డిపెండ్ అవ్వదో వాటిని మనము ఫండమెంటల్ క్వాంటిటీస్ అని చెప్తా ఉంటాం, ఓకే? ద క్వాంటిటీస్ విచ్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ any other quantities, okay? So that is called it as basically fundamental quantities అని చెప్తా ఉంటాం, okay? So next one is what is derived quantity, okay? What is derived quantity? The quantity which can be derived from fundamental quantities, okay na? అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండి డిరైవ్ చేయగలిగితే ఆ క్వాంటిటీస్ని మనము డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్తా ఉంటాం, ఓకే? కాబట్టి ఇక్కడ డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండే తీసుకుంటాం, ఓకే? సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ది క్వాంటిటీస్, దట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీస్, ఓకే? సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, ఓకేనా? సో మరి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉంటాయి, అవి ఏంటేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ బేసిక్గా 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, అండ్ అలాంగ్ విత్ ద 2 సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, ఓకేనా? సో 7 వచ్చేసి బేస్ క్వాంటిటీస్ ఉంటాయి, తర్వాత 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉంటాయి. సో కంబైనింగ్ దీస్ 7, ఓకే? ఈ 7ని మనము జనరల్గా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తా ఉంటాం. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో నెక్స్ట్ వన్ ఈస్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, అంటే బై యూజింగ్ దీస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వీ కెన్ ఏబుల్ టు డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, ఓకేనా? అంటే ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండి మనము ఏదైనా క్వాంటిటీని కనుక డిరైవ్ చేస్తే దాన్ని మనము డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్తా ఉంటాం, ఓకే? సో ఇవి బేసిక్స్ ఆఫ్ దీస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఓకే? సో ఇన్ దిస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దెర్ ఆర్ సో మెనీ యూనిట్స్ అనేది మనం చూస్తూ ఉంటామండి. సో అందులో సో దీని నుండి కంపల్సరీ ఎన్టీపీసీ, ఓకే? ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఈ 3 ఎగ్జామ్స్ కనుక మనము కన్సిడర్ చేస్తే ఈ చాప్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఓకేనా? అంటే కంపల్సరీగా ఒక 1 or 2 క్వశ్చన్స్ అనేది వీ మే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ లెసన్ ఆర్ ఫ్రమ్ దిస్ చాప్టర్, ఓకేనా? కాబట్టి ఇక్కడ సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఓకే? సో 1 or 2 క్వశ్చన్స్ వీ మే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ చాప్టర్, సో దట్ యూ నీడ్ టు లెర్న్ దిస్ చాప్టర్ ప్రాపర్లీ, ఓకేనా? సో ఇక్కడ జస్ట్ గుర్తుంచుకోవాల్సిందే ఉంటుందండి, ఓకేనా? యూనిట్స్ ఎలా తీసుకుంటాం, వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎలా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ దాని న్యూమెరికల్ వాల్యూస్, ఓకేనా? వాల్యూస్ ఇస్తూ ఉంటాం కదా జనరల్గా, వాల్యూస్ ఎలా ఉంటాయి, ఓకే? దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ దిస్, ఓకే? లెట్ us see one by one, okay? See the first one, units and dimensions. In that first point, any quantity which can be measured is called it as a physical quantity. ఆల్రెడీ మనం చూసాం, ఓకేనా? సో ఆల్రెడీ చెప్పాను ఏంటి ఫిజికల్ క్వాంటిటీ అంటే, ఏ క్వాంటిటీని అయితే మనం మెజర్ చేయగలుగుతామో దాన్ని మనము ఫిజికల్ క్వాంటిటీ అని చెప్తా ఉంటాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫిజికల్ క్వాంటిటీ అంటే మనం మెజర్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న క్వాంటిటీని మనము ఫిజికల్ క్వాంటిటీ అని చెప్తా ఉంటాం, ఓకే? సో దట్ ఈస్ ఫర్ ద ఫిజికల్ క్వాంటిటీ, ఓకే? సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ పాయింట్, there are 2 types of physical quantities.
ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మెజర్ చేయగలిగే క్వాంటిటీస్ అనేది బేసికల్గా 2 టైప్స్. ఓకే, సో ఏంటంటే చూడండి అవి. ఫస్ట్ వన్ ఈజ్ ఫండమెంటల్ క్వాంటిటీ, దీన్ని మనము బేస్ క్వాంటిటీ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఓకే, ఫండమెంటల్ క్వాంటిటీ ఆర్ బేస్ క్వాంటిటీ. ఓకేనా, సో ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీ అండ్ బేస్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫర్ ద డిరైవ్డ్ క్వాంటిటీ. ఓకే, సో డిరైవ్డ్ క్వాంటిటీ. సో మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే బేస్ క్వాంటిటీస్ లేదా ఫండమెంటల్ క్వాంటిటీస్కి, తర్వాత డిరైవ్డ్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఏమని చెప్పాం? ఏ క్వాంటిటీస్ అయితే వేరే క్వాంటిటీస్ పైన డిపెండ్ అవ్వవో దాన్ని మనం జనరల్గా ఫండమెంటల్ క్వాంటిటీస్ లేదా బేస్ క్వాంటిటీస్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి? డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏ క్వాంటిటీస్ అయితే వేరే క్వాంటిటీస్ పైన లేదా ఫండమెంటల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతాయో వాటిని మనం జనరల్గా డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకే, చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ అదర్ క్వాంటిటీస్ ఈజ్ నోన్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీ. ఓకేనా, సో వేరే దానిపైన డిపెండ్ అవ్వని క్వాంటిటీస్ మనం ఏమంటున్నాం అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీస్ కి జనరల్ గా లెంత్ తీసుకున్నాం అనుకోండి. లెంత్ అనేది ఏ క్వాంటిటీ పైన డిపెండ్ అవుతుందా? డిపెండ్ అవ్వదు. కాబట్టి లెంత్ అనేది ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఫండమెంటల్ క్వాంటిటీ లెంత్ అనేది, సో లెట్ us కన్సిడర్ మాస్ పైన కానీ లేదా టైం పైన కానీ లేదంటే వెలాసిటీ యాక్సలరేషన్ పైన ఏమైనా డిపెండ్ అవుతుందా? డిపెండ్ అవ్వదు. కాబట్టి లెంత్ అనేది ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, లెంత్, నెక్స్ట్ వన్ మాస్, టైం అండ్ టెంపరేచర్. ఓకేనా, ఎట్సెట్రా. సో దీస్ క్వాంటిటీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో ఈ క్వాంటిటీస్ లో ఏ క్వాంటిటీ తీసుకున్నా కానీ వేరే క్వాంటిటీ పైన డిపెండ్ అవ్వదు. ఓకే, సో దీస్ క్వాంటిటీస్ ఆర్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ అదర్ క్వాంటిటీస్. ఓకే, ఆర్ అనదర్ క్వాంటిటీస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బేస్ క్వాంటిటీ లేదా ఫండమెంటల్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, మరి డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏంటి? డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏంటి చూడండి, ద ఫిజికల్ క్వాంటిటీ దట్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది ఫండమెంటల్ క్వాంటిటీస్. ఓకేనా, అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండి గనక మనము ఏ క్వాంటిటీస్ నైనా డిరైవ్ చేస్తే దాన్ని మనం జనరల్గా ఏమంటామంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకే, ద క్వాంటిటీస్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండి డిరైవ్ చేస్తే దాన్ని మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకే, మరి ఎగ్జాంపుల్స్ చూడండి, డిరైవ్డ్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏరియా తీసుకున్నాం అనుకోండి. ఏరియా, సో ఏరియా ఇస్ ద డిరైవ్డ్ క్వాంటిటీ. ఎలా డిరైవ్ చేస్తాం చూడండి. చూడండి ఇక్కడ ఏరియా, జనరల్ గా ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. చూడండి ఇక్కడ లెంత్ అనేది ఇక్కడ దేనిపైన డిపెండ్ అవుతుంది? లెంత్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ కదా, ఫండమెంటల్ క్వాంటిటీ పైన డిపెండ్ అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ లెంత్ అనేది ఎల్ పైన, నెక్స్ట్ బ్రెడ్త్ కూడా తీసుకుంటే బి పైన. బి ఇస్ ఆల్సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లెంత్ కదా. అంటే ఇక్కడ ఏరియా రావాలంటే 2 లెన్స్ పైన డిపెండ్ అవుతా ఉంది. అంటే ఏరియా అనేది సో 2 లెన్స్ పైన డిపెండ్ అవుతా ఉంది, దట్ ఈస్ ఎల్ ఇంటూ బి. ఈ రెండింటి పైన డిపెండ్ అయినప్పుడు మాత్రమే మనకు ఏరియా అనే క్వాంటిటీ వస్తూ ఉంది. కాబట్టి సో ఈ క్వాంటిటీని మనము డిరైవ్డ్ క్వాంటిటీ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, అంటే ఈ డిరైవ్డ్ క్వాంటిటీ అనేది సో లెంత్ అండ్ బ్రెడ్త్ అనే ఫండమెంటల్ క్వాంటిటీ నుండి డిరైవ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సో దీన్ని మనము జనరల్గా ఏమంటాం? డిరైవ్డ్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి, డెన్సిటీ. సో డెన్సిటీ తీసుకున్న సేమ్. సో డెన్సిటీ ఎలా తీసుకుంటాం చూడండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ కదా, మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ మాస్ అనేది జనరల్గా ఏంటి? సో మాస్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ కదా. సో మాస్ అనేది ఏంటి? జనరల్గా ఫండమెంటల్ క్వాంటిటీ అని చెప్పి తీసుకుంటాం. మళ్ళీ వాల్యూమ్ కనుక తీసుకుంటే ఏంటంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ మాస్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ అలానే రాద్దాం, మాస్ బై. సో వాల్యూమ్ కనుక తీసుకుంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కాబట్టి సో ఈ డెన్సిటీ అనే డిరైవ్డ్ క్వాంటిటీ కనుక మనం డిరైవ్ చేయాలి అనుకుంటే ఇది మాస్ పైన డిపెండ్ అవుతా ఉంది, తర్వాత లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ పైన డిపెండ్ అవుతా ఉంది. ఓకే, అంటే ఈ క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి డెన్సిటీ ఈజ్ ఆల్సో బి ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి? ఫోర్స్. ఓకేనా, సో ఫోర్స్ కనుక తీసుకుంటే ఫోర్స్ కూడా ఏంటి? ఫార్ములా, ఫోర్స్కి ఫార్ములా దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ కదా, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా, సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ నుండి జనరల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ కదా. ఎమ్ అంటే ఏంటి? ఇక్కడ జనరల్గా మాస్. ఓకేనా, సో మాస్ పైన డిపెండ్ అవుతా ఉంది. తర్వాత
యాక్సలరేషన్ తీసుకుంటే ఏంటి జనరల్గా వెలాసిటీ బై టైం కదా, వెలాసిటీ బై టైం. సో ఇండైరెక్ట్ ఏంది మాస్ అండ్ ఏ ఏంటి యాక్సలరేషన్, మాస్ అండ్ యాక్సలరేషన్. అంటే యాక్సలరేషన్ని మళ్ళీ ఎలా రాస్తాం చూడండి, యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనము వెలాసిటీ బై టైం అని చెప్పేసి రాయొచ్చు. మళ్ళీ వెలాసిటీని ఎలా రాస్తాం జనరల్గా డిస్ప్లేస్మెంట్ బై టైం, సో బై టైం. సో ఫ్రమ్ దిస్ ఎలా రాయొచ్చు అండి, డిస్ప్లేస్మెంట్ బై టైమ్ స్క్వేర్ కదా, డిస్ప్లేస్మెంట్ బై టైమ్ స్క్వేర్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఇండైరెక్ట్గా లెంతే కదా, లెంత్. సో తర్వాత టీ స్క్వేర్ అంటే ఏంటి టైం. సో ఇక్కడ ఏదైతే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ తీసుకుంటే, యాక్సలరేషన్ ఏ గనక తీసుకుంటే సో దేనిపైన డిపెండ్ అవుతుంది అండి, లెంత్ పైన, ఓకేనా. సో లెంత్ అండ్ టైం పైన డిపెండ్ అవుతా ఉంది. సో లెంత్ అండ్ టైం పైన డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఈ యాక్సలరేషన్ పైన సో ఏది డిపెండ్ అవుతా ఉంది, సో ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ ఏ. కాబట్టి ఇక్కడ మాస్ పైన తర్వాత యాక్సలరేషన్ పైన ఫోర్స్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఫోర్స్ ఈజ్ ఏ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ఫిజికల్ క్వాంటిటీస్ క్లాసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వన్. See the next point. To measure a physical quantity, we need a standard of the same quantity. It is called it as unit. ఓకేనా, అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ కావాలంటే మనకు ఒక స్టాండర్డ్ యూనిట్ అని చెప్పేసి తీసుకుంటాం, లేదంటే ఒక స్టాండర్డ్ క్వాంటిటీ అని చెప్పేసి తీసుకుంటాం. ఆ స్టాండర్డ్ క్వాంటిటీని మనం ఏమంటాం చూడండి, ఇక్కడ యూనిట్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకేనా, స్టాండర్డ్ క్వాంటిటీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ యూనిట్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ యూనిట్ అంటే సో మాస్ను మెజర్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్ను మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మాస్ను మెజర్ చేయడానికి మనము స్టాండర్డ్ యూనిట్ అనేది ఏం తీసుకుంటాం అంటే స్టాండర్డ్ క్వాంటిటీ అనేది ఒకటి తీసుకుంటాం కదా. సో జనరల్గా కేజీ, ఓకేనా, కేజీ అనేది ఏంటి ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ. సో దట్ ఈస్ కేజీ, కిలోగ్రామ్. ఓకేనా, కేజీ అనేది ఏంటంటే స్టాండర్డ్ యూనిట్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఈ కేజీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక 20 kgs ఉందని చెప్పేసి కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 20 kgs ఉందని చెప్పేసి కనుక తీసుకుంటే అంటే ఈ కేజీకి సో కేజీ అనే స్టాండర్డ్ యూనిట్కి 20 టైమ్స్ అనేది జనరల్గా క్వాంటిటీ ఉంటే దాన్ని మనం 20 kgs అని చెప్తా ఉంటాం. అంటే ఏ క్వాంటిటీ అయినా మెజర్ చేయడానికి మనం ఒక స్టాండర్డ్ యూనిట్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మాస్కి స్టాండర్డ్ యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్. సీ ద నెక్స్ట్ పాయింట్. The measurement of a physical quantity means to express the number of times its standard unit is contained in that physical quantity. ఓకేనా, చూడండి ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ యొక్క మెజర్మెంట్ అనేది ఎలా తీసుకుంటామంటే సో ఎన్ని టైమ్స్ ఉంది. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ఇక్కడ మాస్ కనుక తీసుకుంటే స్టాండర్డ్ యూనిట్ వచ్చేసి ఎంత కేజీ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ బీకర్ తీసుకుందాం. ఓకేనా, సో ఒక బీకర్లో వాటర్ ఉంది అనుకుందాం. సో ఇక ఈ వాటర్ యొక్క వెయిట్ కనుక తీసుకుంటే, సో వాటర్ యొక్క వెయిట్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ యొక్క వెయిట్ అనేది ఒక 30 kg ఉంది అనుకుందాం. ఓకేనా, అంటే 30 kg ఎలా తీసుకుంటామంటే వాటర్ వెయిట్ యాజ్ వెల్ యాజ్ బీకర్ వెయిట్. వాటర్ అంటే జనరల్గా లీటర్స్లో తీసుకుంటాం కాబట్టి సో బీకర్ వెయిట్ కూడా కన్సిడర్ చేసినప్పుడు కేజెస్. ఓకేనా, కాబట్టి ఈ బీకర్ అండ్ వాటర్ వెయిట్ అనేది లెటెస్ట్ కన్సిడర్ 30 kgs ఉందని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. 30 kgs ఉందంటే ఇండైరెక్ట్గా ఒక కేజీ. ఓకేనా, ఒక కేజీ అనే స్టాండర్డ్ క్వాంటిటీకి ఎన్ని టైమ్స్ ఉందన్నట్టు అది సో 30 టైమ్స్ అనేది ఉంది. ఓకేనా, అంటే 1 kg అనే స్టాండర్డ్ యూనిట్కి 30 టైమ్స్ ఉంది కాబట్టి సో దాని వాల్యూ వచ్చేసి 30 kgs అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్. సీ ద నెక్స్ట్ వన్. ఎవ్రీ మెజర్మెంట్ హ్యాస్ 2 parts. ఓకేనా, ఏ మెజర్మెంట్ తీసుకున్నా 2 parts అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా, సో ఏంటది 2 parts అండి, ఒకటి నంబర్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ న్యూమరికల్ వాల్యూ అండ్ సెకండ్ వన్ ఈస్ వాట్ ద యూనిట్. ఓకేనా, సో ఏ క్వాంటిటీ తీసుకున్నా కానీ ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, తర్వాత ఒక యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, సో ఇందాక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో 20 లీటర్స్ అని చెప్పేసి తీసుకుందాం, 20 లీటర్స్. ఓకేనా, సో ఇక్కడ ఈ 20 లీటర్ అనేది ఉంది కదా, లీటర్ ఈజ్ ఏ యూనిట్. సో లీటర్ ఈజ్ వాట్ ఇయర్ యూనిట్ అండ్ ఈ 20 ఈజ్ వాట్ ఇయర్ న్యూమరికల్ వాల్యూ ఆర్ నంబర్. ఓకేనా, సో నంబర్. కాబట్టి ఇక్కడ ఏ క్వాంటిటీ తీసుకున్నా కానీ ఓకే, ఏ క్వాంటిటీ తీసుకున్నా కానీ దట్ క్వాంటిటీ హ్యాస్ ఏ నంబర్ as well as unit. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ద 2 types ఆఫ్ దిస్ క్వాంటిటీస్. ఓకే, సో ఈ క్వాంటిటీస్లో 2 parts ఏంటంటే ఒకటి నంబర్ ఉంటుంది, తర్వాత యూనిట్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్. సో ఏ స్టాండర్డ్ యూనిట్ మస్ట్ బి యూనివర్సల్ ఆఫ్ ప్రాపర్ సైజ్ అండ్ మ్యాగ్నిట్యూడ్. చూడండి ఇక్కడ స్టాండర్డ్ యూనిట్, ఈ స్టాండర్డ్ యూనిట్ అనేది ఏంటంటే యూనివర్సల్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో యూనివర్సల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేజీ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. కేజీ అని చెప్పేసి మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, సో ఇండియన్స్ కనుక దీన్ని కేజీ అంటే సో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద ఫారినర్స్ కూడా అంటే వేరే కంట్రీ వాళ్ళు కూడా దాన్ని కేజీ అని మాత్రమే అనాలి.
సో దెన్ ఓన్లీ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ యూనివర్సల్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్తాం. ఓకే, లేదంటే యూనివర్సల్ స్టాండర్డ్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. అంటే యూనివర్సల్ అంటే ఇది ఎక్కడైనా అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ కేజీ అన్నామంటే వేరే కంట్రీలో కూడా దాన్ని సేమ్ కేజీ కనుక అంటే దాన్ని మనం యూనివర్సల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఏ స్టాండర్డ్ యూనిట్ సెలెక్టెడ్ షుడ్ బి ఈజీలీ డిఫైనబుల్ అండ్ రీప్రొడ్యూసిబుల్. అంటే జనరల్గా ఏంటంటే స్టాండర్డ్ క్వాంటిటీ అనేది ఈజీగా డిఫైన్ చేయడానికి పాసిబిలిటీ ఉండాలి. తర్వాత ఏంటంటే రీప్రొడ్యూస్ చేయగలగాలి. ఓకేనా, ఏ క్వాంటిటీ తీసుకున్నా కానీ, ఓకేనా, ఏ స్టాండర్డ్ యూనిట్ తీసుకున్నా కానీ అది జనరల్గా డిఫైన్ చేయడానికి ఈజీగా ఉండాలి. తర్వాత ఏంటంటే రీప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటే సచ్ టైప్ ఆఫ్ క్వాంటిటీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ స్టాండర్డ్ యూనిట్ సెలెక్టెడ్ మస్ట్ నాట్ బి ఎఫెక్టెడ్ బై వేరియేషన్ ఇన్ టెంపరేచర్, టైమ్ అండ్ ప్రెషర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేజీ తీసుకున్నాం అనుకోండి. సో కేజీ తీసుకున్నప్పుడు సో ఈ కేజీ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒక సో ఎంత 50 kgs అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. 50 kgs అనేది తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకుందాం. టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే 50 kgs కాస్త 100 kgs అయిద్దా? సో 50 kgs అనేది 100 kgs అనేది అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం స్టాండర్డ్ క్వాంటిటీ, ఏదైతే స్టాండర్డ్ యూనిట్ అనేది కన్సిడర్ చేస్తామో ఆ స్టాండర్డ్ యూనిట్ అనేది టెంపరేచర్ చేంజ్ అయినా కానీ, టైం చేంజ్ అయినా కానీ, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ప్రెషర్. ఓకేనా. సో ఇవేవి చేంజ్ అయినా సో కేజీ అనేది కేజీ లాగానే ఉంటే దాన్ని మనం వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ జనరల్గా స్టాండర్డ్ యూనిట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా. అంటే టెంపరేచర్ చేంజ్ అయినా కానీ, ప్రెషర్ చేంజ్ అయినా కానీ, నెక్స్ట్ టైం చేంజ్ అయినా కానీ కేజీ అనేది సేమ్ కేజీ లాగే ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ బేసికలీ స్టాండర్డ్ యూనిట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు units and measurements, some basics. Let us see the next points. Next points చూడండి, the unit of a physical quantity should have. ఓకేనా. అంటే యూనిట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈ కింది ప్రాపర్టీస్ని జనరల్గా కలిగి ఉంటుంది. ఓకేనా. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి చూడండి, ఇన్వేరియబిలిటీ అంటే వేరియేషన్ అనేది ఉండకుండా ఉండాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద యాక్సెసిబిలిటీ అంటే ఎక్కడైనా సరే దాన్ని కన్సిడర్ చేయడానికి ఈజీగా ఉండాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ఇండిస్ట్రక్టబిలిటీ అంటే ఏంటంటే అది డిస్ట్రక్ట్ అవ్వకుండా ఉండాలి జనరల్గా. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద రీప్రొడ్యూసిబిలిటీ అంటే మనం రీప్రొడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉండాలి. కాబట్టి ఈ క్వాలిటీస్ అంటే ఈ ఏదైతే సో యూనిట్స్ ఫిజికల్ క్వాంటిటీ కనుక మనం కన్సిడర్ చేస్తే ఆ ఫిజికల్ క్వాంటిటీస్ అనేది ఈ కింది ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి, ద యూనిట్ యూజ్డ్ టు మెజర్ ద ఫండమెంటల్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఫండమెంటల్ యూనిట్. ఓకేనా. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇందా తీసుకున్నాం. ఓకేనా. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి, మాస్, సో నెక్స్ట్ వన్ ఈస్ టైమ్, సో దెన్ టెంపరేచర్ ఎట్సెట్రా. ఓకే, సో ఇవి జనరల్గా ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అనుకుందాం. ఓకేనా, అనుకున్నాం కదా ఫండమెంటల్ క్వాంటిటీస్ అని. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ కనుక మెజర్ చేయడానికి తీసుకునే యూనిట్స్ని మనము ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్తా ఉంటాం. ఏమంటాం వాటిని, ఫండమెంటల్ యూనిట్స్. కాబట్టి ఇక్కడ మాస్ ఉంది, మాస్ అనేది జనరల్గా ఫండమెంటల్ క్వాంటిటీ, అండ్ టైం కూడా ఫండమెంటల్ క్వాంటిటీ, అండ్ టెంపరేచర్ కూడా ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీ. ఓకేనా. సో ఇక్కడ ఈ మాస్ అనే ఫండమెంటల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి జనరల్గా మనము మాస్ని కేజీ లాగా తీసుకున్నాం అనుకోండి, సో ఆర్ అదర్వైజ్ గ్రామ్స్. ఓకే, సో గ్రామ్స్ కనుక తీసుకుంటే సో కేజీ లేదా గ్రామ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో వాటిని మనం జనరల్గా ఏమంటామంటే సో కేజీ లేదా గ్రామ్స్. సో ఈ కేజీ కానీ నెక్స్ట్ గ్రామ్స్ కానీ ఏవైతే యూనిట్స్ ఫండమెంటల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి తీసుకున్నామో దాన్ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్తా ఉంటాం. ఓకేనా. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ని మెజర్ చేసే వాటిని ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్తా ఉంటాం. ఓకేనా. సో ఇక్కడ టైం ఉన్నది అనుకోండి, సో టైం జనరల్గా సెకండ్స్లో మెజర్ చేస్తాం కదా, ఈ సెకండ్ అనేది ఏంటంటే ఫండమెంటల్ యూనిట్. ఓకేనా. టైం అనేది ఫండమెంటల్ క్వాంటిటీ అండ్ సెకండ్ అనేది ఏంటంటే జనరల్గా ఫండమెంటల్ యూనిట్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ టెంపరేచర్ కనుక తీసుకున్నాం అనుకోండి, టెంపరేచర్ తీసుకుంటే ఏంటంటే కెల్విన్ అని చెప్పేసి తీసుకుంటాం కదా, సో కెల్విన్స్లో మెజర్ చేస్తాం టెంపరేచర్. సో ఇది ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్. ఓకే, హీట్ చాప్టర్లో మనము డిస్కస్ చేసాం. ఓకే, కెల్విన్. సో ఇక్కడ చూడండి టెంపరేచర్ని మనము కెల్విన్లో మెజర్ చేస్తూ ఉంటాం కదా, ఆ కెల్విన్ అనేది కూడా ఏంటంటే ఫండమెంటల్ యూనిట్ అని చెప్పి తీసుకుంటా ఉంటాం. ఏమని తీసుకుంటాం, ఫండమెంటల్ యూనిట్. ఓకేనా. వాట్ ఈస్ ఫండమెంటల్ యూనిట్ అంటే ద యూనిట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. ఓకేనా. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్స్ని మనం ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకే, సో ద ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్, సో మీటర్ ఫర్ లెంత్ అండ్ కిలోగ్రామ్ ఫర్ మాస్. ఓకేనా. అంటే లెంత్కి ఫండమెంటల్ యూనిట్ వచ్చేసి మీటర్,
అండ్ నెక్స్ట్ వన్ మాస్ కి ఫండమెంటల్ యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్. ఓకేనా, సో లెంత్ కి ఫండమెంటల్ యూనిట్స్ వచ్చేసి మీటర్ అండ్ మాస్ కి ఫండమెంటల్ యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్. ఓకేనా, సో ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి, ద యూనిట్ యూజ్డ్ టు మెజర్ ద డిరైవ్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ ద డిరైవ్డ్ యూనిట్. ఓకేనా, అంటే ఈ డిరైవ్డ్ క్వాంటిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసే క్వాంటిటీ యూనిట్స్ ని మనము డిరైవ్డ్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, అంటే డిరైవ్డ్ క్వాంటిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి, డిరైవ్డ్ యూనిట్. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, జనరల్ గా మీటర్ స్క్వేర్ అని చెప్పి తీసుకున్నాడు కదా, మీటర్ స్క్వేర్ అనేది డిరైవ్డ్ యూనిట్. ఓకేనా, సో దేని యొక్క డిరైవ్డ్ యూనిట్ అంటే ఏరియా యొక్క డిరైవ్డ్ యూనిట్. ఓకేనా, అంటే ఏరియా యొక్క యూనిట్ ఏంటంటే జనరల్ గా మీటర్ స్క్వేర్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ద డెన్సిటీ అనే డిరైవ్డ్ క్వాంటిటీ యొక్క డిరైవ్డ్ యూనిట్ ఏంటంటే గ్రామ్ సెంటీమీటర్ పవర్ -3. ఓకేనా, గ్రామ్ సెంటీమీటర్ పవర్ -3 అనేది ఏంటంటే డిరైవ్డ్ క్వాంటిటీ యొక్క డిరైవ్డ్ యూనిట్స్. ఓకేనా, కాబట్టి ఫండమెంటల్ క్వాంటిటీస్ మెజర్ చేసేదాన్ని ఫండమెంటల్ యూనిట్స్ అని, డిరైవ్డ్ క్వాంటిటీస్ మెజర్ చేసే వాటిని డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పేసి తీసుకుంటా ఉంటాం. ఓకేనా, కాబట్టి ఫండమెంటల్ క్వాంటిటీస్ తర్వాత డిరైవ్డ్ క్వాంటిటీస్ అనేది ఏంటంటే సో ఏ యూనిట్స్ లో మెజర్ చేస్తే ఆ క్వాంటిటీస్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, సో ఇందాక తీసుకున్నట్టు ఏంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ ని దానికి రిలేటెడ్ యూనిట్స్ ఫండమెంటల్ యూనిట్స్, అదే డిరైవ్డ్ క్వాంటిటీస్ యొక్క రిలేటెడ్ యూనిట్స్ వచ్చేసి డిరైవ్డ్ యూనిట్స్. ఓకేనా, కాబట్టి ఫండమెంటల్ యూనిట్స్ కానీ డిరైవ్డ్ యూనిట్స్ కానీ సో ఆ క్వాంటిటీస్ పైన జనరల్ గా డిపెండ్ అయ్యి మనం చెప్తా ఉంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, సో ఫండమెంటల్ క్వాంటిటీస్ నెక్స్ట్ డిరైవ్డ్ క్వాంటిటీస్ కనుక మనం తీసుకుంటే ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ లో డిరైవ్డ్ క్వాంటిటీస్ లో ఏవైనా యూనిట్స్ తీసుకుంటే ఫండమెంటల్ యూనిట్స్ లేదా డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్రిన్సిపల్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్. దెర్ ఆర్ 4 సిస్టమ్స్. బేసికల్ గా 4 సిస్టమ్స్ అనేది ఉంటాయండి. ఓకేనా, 4 సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, బేసికల్లీ దెర్ ఆర్ 4 సిస్టమ్స్. ఏంటంటే అది CGS, నెక్స్ట్ వన్ ఈస్ FPS, నెక్స్ట్ వన్ ఈస్ MKS అండ్ ఫోర్త్ వన్ ఈస్ వాట్ SI సిస్టమ్. ఓకేనా, CGS సిస్టమ్, నెక్స్ట్ వన్ FPS సిస్టమ్, నెక్స్ట్ వన్ ఈస్ MKS సిస్టమ్ అండ్ ఫైనల్ వన్ ఈస్ SI సిస్టమ్. ఓకేనా, సో బేసిక్ గా యూనిట్స్ ని మెజర్ చేయడానికి అంటే మనం ఈ కింది ఏవైతే సిస్టమ్స్ ఇచ్చారో ఆ సిస్టమ్స్ ని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఓకేనా, ఆ అన్ని సిస్టమ్స్ లో కూడా ఏంటంటే కొన్ని సిస్టమ్స్ కొన్ని కంట్రీస్ ఫాలో అవుతూ ఉంటాయి అండ్ రిమైనింగ్ కొన్ని సిస్టమ్స్ కొన్ని కంట్రీస్ ని ఫాలో అవుతూ ఉంటాయి. ఈ అన్నింటిని ఒకే అంటే ఒక క్వాంటిటీ ఏదైతే ఒక యూనిట్ సిస్టమ్ తీసుకున్నామో ఆ సిస్టమ్ అనేది అన్ని కంట్రీస్ ఫాలో అవుతాయి, దాన్ని మనము స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పి తీసుకుంటాం. దాన్ని SI సిస్టమ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, అంటే SI సిస్టమ్ అనేది అన్ని కంట్రీస్ వాళ్ళు సేమ్ సిస్టమ్ ని వాడుతూ ఉంటారు. ఓకేనా, సో ఇది జనరల్ గా టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్. నెక్స్ట్ see the next one, fundamental units can neither be derived from any other unit nor can be further resolved into any other units. ఇది కూడా సేమ్ అంటే డెఫినేషన్ అండి. సో ఇదేంటంటే ఈ పాయింట్ డెఫినేషన్. ఓకే, దేని డెఫినేషన్ జనరల్ గా ఫండమెంటల్ యూనిట్ డెఫినేషన్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి, జనరల్ గా ద యూనిట్స్. ఓకే, ద యూనిట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్స్ ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఆ ఫండమెంటల్ యూనిట్స్ అనేది డస్ నాట్ డిపెండ్స్ అపాన్ అనదర్ యూనిట్స్. ఓకేనా, ఫండమెంటల్ యూనిట్స్ అనేది వేరే యూనిట్స్ పైన డిపెండ్ అవ్వవు. ఎందుకు, అవి ఫండమెంటల్ క్వాంటిటీస్ మెజర్ చేయడానికి ఫండమెంటల్ యూనిట్స్ తీసుకుంటాం కాబట్టి దోస్ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ సమ్ అదర్ క్వాంటిటీస్ ఆర్ సమ్ అదర్ యూనిట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ దిస్ పాయింట్. ఏమంటుంది ఇక్కడ, ఫండమెంటల్ యూనిట్స్ కెన్ నైదర్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ యూనిట్ నార్ కెన్ బి ఫర్దర్ రిజాల్వ్డ్ ఇంటూ ఎనీ అదర్ యూనిట్స్. అంటే మనము ఫండమెంటల్ క్వాంటిటీస్ ని వేరే ఫామ్ లోకి కూడా చేంజ్ చేయడానికి ఉండదని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్, సో ద ఫండమెంటల్ యూనిట్స్ ఇన్ ద ఈజియర్ సిస్టమ్స్ ఆర్ యాజ్ మెన్షన్డ్ బిలో. ఓకేనా, అంటే ఫండమెంటల్ యూనిట్స్ ఇక్కడ చూడండి, ఫండమెంటల్ యూనిట్స్ కి ఈ కింద ఇచ్చిన సిస్టమ్స్ అనేది జనరల్ గా ఇచ్చాడని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా, సో కింద ఇచ్చిన సిస్టమ్స్ చూడండి, ఇక్కడ కింద ఏమేమి ఇచ్చాను చూడండి సిస్టమ్స్. జనరల్ గా సిస్టమ్స్ తీసుకుంటే ఏందా చెప్పాను ఏంటి, CGS సిస్టమ్ అని చెప్పేసి, తర్వాత MKS సిస్టమ్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఫర్ ద FPS సిస్టమ్. సో ఈ 3 సిస్టమ్స్ అనేది డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ సిస్టమ్స్ ని ఫాలో అవుతూ ఉంటాయి. సో అన్ని కంట్రీస్ ఫాలో అయ్యే సిస్టమ్ ని మనం ఏమన్నామంటే SI సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. ఓకే, ఆర్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పి చెప్తా ఉంటాం, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఓకే, అంటే ఇక్కడ SI సిస్టమ్ ని అన్ని కంట్రీస్ వాళ్ళు జనరల్ గా ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక్కడ CGS సిస్టమ్ కానీ
ఎఫ్పిఎస్ సిస్టమ్ కానీ ఎంకే సిస్టమ్ కానీ తీసుకుంటే ఏంటంటే కొన్ని కంట్రీస్ కొన్ని సిస్టమ్ని, కొన్ని కంట్రీస్ కొన్ని సిస్టమ్స్ని ఇలా ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు 1 by 1 చూద్దాం. సిజిఏ సిస్టమ్ ఏంటి, నెక్స్ట్ ఎఫ్పిఎస్ సిస్టమ్ ఏంటి, తర్వాత ఎంకే సిస్టమ్ ఏంటి. చూడండి ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ ఏమేమి ఇచ్చాడు, సిజిఏ సిస్టమ్, ఎంకే సిస్టమ్ అండ్ ఎఫ్పిఎస్ సిస్టమ్. ఓకేనా. సో ఫండమెంటల్ యూనిట్స్కి వచ్చేసరికి జనరల్గా ఏంటి ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి డిస్కస్ చేసే సిస్టమ్ అంటే లెంత్ అనే ఫండమెంటల్ క్వాంటిటీ అండ్ మాస్ అనే ఫండమెంటల్ క్వాంటిటీ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద టైమ్ అనే ఫండమెంటల్ క్వాంటిటీని, సో క్వాంటిటీని మాత్రమే ఈ సిస్టమ్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి లెంత్, మాస్, టైం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ సో సిజిఏ సిస్టంలో జనరల్గా లెంత్కి యూనిట్స్ ఏంటంటే సెంటీమీటర్స్. సిజిఏ సిస్టంలో లెంత్కి యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్స్. ఓకేనా. సేమ్ సిజిఏ సిస్టంలో మాస్కి యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్, సేమ్ సిజిఏ సిస్టంలో టైంకి యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. ఓకేనా. అంటే సిజిఏ సిస్టమ్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఆ సిజిఏ సిస్టంలో లెంత్కి యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్స్ అని, తర్వాత మాస్కి యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్ అని, తర్వాత టైంకి యూనిట్స్ వచ్చేసి సెకండ్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా. తర్వాత ఎంకే సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఎంకే సిస్టంలో జనరల్గా ఏంటంటే ఏంటి లెంత్కి యూనిట్స్ వచ్చేసి మీటర్ అండ్ మాస్కి యూనిట్స్ వచ్చేసి కిలోగ్రామ్ అండ్ టైంకి యూనిట్స్ వచ్చేసి ఏంటి సెకండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ఎఫ్పిఎస్ సిస్టమ్ దట్ ఈస్ ఫుట్. సో లెంత్కి యూనిట్స్ వచ్చేసి ఫుట్, తర్వాత మాస్కి యూనిట్స్ వచ్చేసి పౌండ్ అండ్ టైంకి యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. ఓకేనా. సో ఇక్కడ ఈ సిస్టమ్ జస్ట్ ఇక్కడ చూడండి సి ఫర్ సెంటీమీటర్. ఓకేనా. సి ఫర్ సెంటీమీటర్, ఆ సెంటీమీటర్ దేన్ని మెజర్ చేయడానికి అంటే లెంత్ని మెజర్ చేయడానికి. తర్వాత జీ ఫర్ గ్రామ్, ఎస్ ఫర్ సెకండ్స్. ఓకేనా. తర్వాత ఎం ఫర్ మీటర్, కే ఫర్ కేజీ ఆర్ కిలోగ్రామ్, ఎస్ ఫర్ సెకండ్స్, ఎఫ్ ఫర్ ఫుట్, నెక్స్ట్ పి ఫర్ పౌండ్ అండ్ ఎస్ ఫర్ సెకండ్. ఓకే. సో దీస్ ఆర్ ద త్రీ సిస్టమ్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏంటి, ఇక్కడ ఎస్ఐ సిస్టమ్ అని చెప్పినాం కదా, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఎస్ఐ సిస్టమ్. ఇన్ దిస్ సిస్టమ్ దెర్ ఆర్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉంటాయి. చూడండి ఈ ఎస్ఐ సిస్టమ్ కనుక తీసుకుంటే, సో సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ కనుక తీసుకుంటే, సో దీంట్లో చూడండి దెర్ ఆర్ 7. ఓకేనా. 7 ఏమో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి, లేదా దాన్ని మనం బేస్ క్వాంటిటీస్ అని చెప్తా ఉంటాం. బేస్ క్వాంటిటీస్ ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. తర్వాత చూడండి నెక్స్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ లేదా బేస్ క్వాంటిటీస్ 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉంటాయి. 2 క్వాంటిటీస్ ఏంటవి, సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉంటాయి. ఓకే. అంటే ఇక్కడ ఎస్ఐ సిస్టంలో సో టోటల్గా 7 క్వాంటిటీస్ ఆర్ బేస్ క్వాంటిటీస్ అండ్ 2 క్వాంటిటీస్ ఆర్ జనరలీ సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా. సో ఒకసారి టేబుల్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇచ్చాడు, తర్వాత యూనిట్స్, తర్వాత సింబల్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఇక్కడ 7 క్వాంటిటీస్ అని చెప్పినాం కదా, 7 క్వాంటిటీస్. సో ఈ 7 క్వాంటిటీస్ని మనం జనరల్గా ఫండమెంటల్ క్వాంటిటీస్ అని చెప్తా ఉంటాం. ఏమంటాం వాటిని, ఫండమెంటల్ క్వాంటిటీస్. అంటే ఎస్ఐ సిస్టంలో యూజ్ చేసే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటంటే ఈ 7. ఓకేనా. సో ఫస్ట్ వన్ చూడండి లెంత్, నెక్స్ట్ వన్ మాస్, థర్డ్ వన్ ఈస్ టైమ్, ఫోర్త్ వన్ టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. ఈ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్నే మనం ఏమనొచ్చు అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కూడా అనొచ్చు. ఏమనొచ్చు దీన్ని, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ యూనిట్స్ కనుక తీసుకుంటే చూడండి లెంత్కి యూనిట్స్ వచ్చేసి మీటర్స్, వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ టేబుల్ వెరీ ఇంపార్టెంట్, అంటే చాలాసార్లు క్వశ్చన్స్ దీని నుండి కూడా అడిగారు. ఓకేనా. సో అంటే యూనిట్స్ అడుగుతాడు. ఓకేనా. సో ఏదైనా ఒక క్వాంటిటీ ఇచ్చి దానికి యూనిట్స్ ఏంటి. సో ఇక్కడ మీటర్, నెక్స్ట్ వన్ ఈస్ మాస్కి యూనిట్స్ వచ్చేసి కిలోగ్రామ్, నెక్స్ట్ వన్ టైంకి యూనిట్స్ వచ్చేసి సెకండ్. సో ఇక్కడ వరకు ఓకే, 3 ఏంటి, మీటర్, కిలోగ్రామ్ అండ్ సెకండ్. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ టెంపరేచర్కి యూనిట్స్ వచ్చేసి కెల్విన్. ఎందుకు కెల్విన్, ఆల్రెడీ మనము హీట్ లెసన్లో డిస్కస్ చేసాం. ఓకేనా. సో హీట్ చాప్టర్లో డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం జనరల్గా ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. సో టెంపరేచర్కి యూనిట్స్ వచ్చేసి ఏంటంటే కెల్విన్ కదా. సో కెల్విన్. ఓకేనా. అంటే ఎస్ఐ సిస్టంలో టెంపరేచర్కి యూనిట్స్ వచ్చేసి కెల్విన్, కాబట్టి ఈ సిస్టమ్ కూడా ఎస్ఐ సిస్టమ్ కదా. ఎస్ఐ సిస్టంలో జనరల్గా టెంపరేచర్కి యూనిట్స్ వచ్చేసి కెల్విన్. సో దాన్ని కేతో రిప్రజెంట్ చేస్తాం. దేంతో రిప్రజెంట్ చేస్తాం, కేతో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఆంపియర్. ఓకేనా. అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో విల్ డిస్కస్ దిస్ వాట్ ఈస్ ఆంపియర్ అండ్ వాట్ ఈస్ ద meter, that meters and all those will discuss in the electricity, okay, or electric current. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఆంపియర్ అనేది ఏంటి, జనరల్ గా ఆంపియర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ కి యొక్క యూనిట్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ దీని సింబల్ చూడండి, క్యాపిటల్ A is the representation of the
ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, దట్ ఈస్ వాట్ ఆంపియర్. సో నెక్స్ట్ వన్ చూడండి ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో ఈ ల్యూమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి క్యాండిల్లా అండ్ దాని సింబల్ వచ్చేసి సిడితో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, దీన్ని క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఏమని చెప్పాము, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అని చెప్పేసి కొన్ని బుక్స్ లో ఇస్తా ఉంటారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, బోత్ ఆర్ సేమ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ యూనిట్స్ వచ్చేసి మోల్ అండ్ దాని యొక్క సింబల్ వచ్చేసి MOL. ఓకేనా. సో these 7 we are calling it as a fundamental quantities or base quantities in SI system. ఓకేనా, అంటే SI సిస్టమ్ లో ఈ 7 అనేది ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా. మళ్ళీ along with this, okay, along with this some supplementary quantities are there. Okay, those supplementary quantities are, one is plane angle and second one is for the solid angle. ఓకేనా, అంటే ప్లేన్ యాంగిల్ నెక్స్ట్ సాలిడ్ యాంగిల్ అనేది సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో వాటి యొక్క యూనిట్స్ చూడండి. సో ప్లేన్ యాంగిల్ కి యూనిట్స్ వచ్చేసి రేడియన్ అండ్ సాలిడ్ యాంగిల్ కి యూనిట్స్ వచ్చేసి స్టెరేడియన్. ఓకేనా, రేడియన్ అండ్ స్టెరేడియన్. ఓకేనా. సో రేడియన్ అంటే జనరల్ గా ఏంటంటే ప్లేన్ యాంగిల్. సో ప్లేన్ ఆబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే దాని యాంగిల్ ని జనరల్ గా ఏంటంటే రేడియన్స్ లో మెజర్ చేస్తాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. సాలిడ్ యాంగిల్ అంటే ఇండైరెక్ట్ ఏంటంటే 3 డైమెన్షనల్ ఫిగర్. ఓకే, సో 3 డైమెన్షనల్ ఫిగర్ లో దానికి యాంగిల్ కనుక తీసుకోవాలనుకుంటే జనరల్ గా ఏంటి యూనిట్స్ వచ్చేసి స్టెరేడియన్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి రేడియన్స్ సింబల్ వచ్చేసి RAD అండ్ స్టెరేడియన్ ఈస్ SR. ఓకే, so these are the fundamental quantities as well as supplementary quantities in the SI system. Okay, next. See here some special units for length, very important అండి. ఈ వాల్యూస్ నుండి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో సో దిస్ వన్. ఓకే, సమ్ ఇంపార్టెంట్ ఆర్ సమ్ స్పెషల్ యూనిట్స్ ఫర్ లెంత్. సో వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక వాల్యూ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అండి. ఓకేనా, ఏదో ఒక వాల్యూ అనేది సో క్వశ్చన్ లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ జస్ట్ రిమెంబర్ దట్ వాల్యూస్, హౌ టు రిమెంబర్ అండ్ హౌ టు అండర్స్టాండ్ దట్ వాల్యూస్. ఓకేనా. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ యాంగ్స్ట్రామ్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఓకేనా, యాంగ్స్ట్రామ్. సో యాంగ్స్ట్రామ్ జనరల్ గా ఏంటంటే A0 తో రిప్రజెంట్ చేస్తాం. A0 తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ యాంగ్స్ట్రామ్ అంటే ఏంటంటే 10⁻⁻10 మీటర్స్. యాంగ్స్ట్రామ్ 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. అంటే మీటర్స్ లోనేమో 10⁻⁻10 అని చెప్పేసి తీసుకుంటాం. అదే సెంటీమీటర్స్ లో తీసుకుంటే ఏంటంటే 10⁻⁸ సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇక్కడ మీటర్స్ కి సెంటీమీటర్స్ కి 100 కదా, 100 అంటే 10⁻2. సో 10⁻2 అనేది జనరల్ గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇట్ -10 నుంచి -8 కి తీసుకుంటాం. ఓకేనా. సో సెంటీమీటర్స్, మీటర్స్ టు సెంటీమీటర్స్ కి కన్వర్షన్ వచ్చేసరికి సో 10⁻⁻10 మీటర్స్ నుండి 10⁻⁸ సెంటీమీటర్స్. చూడండి ఇక్కడ ఫర్ వేవ్ లెంత్. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ఇది దేనికి యూజ్ చేస్తామంటే వేవ్ లెంత్ మెజర్ చేయడానికి జనరల్ గా యాంగ్స్ట్రామ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, వేవ్ లెంత్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి నానోమీటర్. సో నానో అంటేనే 10⁻⁹. ఓకే, సో 10⁻⁹ అనేది నానోమీటర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 10 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, 10 యాంగ్స్ట్రామ్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు సో దట్ ఈస్ వాట్ 10⁻⁻10 మీటర్స్ కదా, 10⁻⁻10 మీటర్స్. తర్వాత 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁹ మీటర్స్ కదా, 10⁻⁹ మీటర్స్. ఓకేనా. సో ఇక్కడ 10⁻⁹ ఇదేమో 10⁻⁻10. కాబట్టి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 10 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు, 10 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ 10⁻⁹ ఇక్కడ 10⁻⁻10. ఓకేనా. కాబట్టి 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి ఫెర్మి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫెర్మి? సో ఫెర్మి చూడండి ఇక్కడ ఫెర్మి ఈస్ 10⁻⁻15 మీటర్స్. 10⁻⁻15 మీటర్స్ అనేది 1 ఫెర్మికి ఈక్వల్. ఓకేనా. సో ఇది జనరల్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్ గా ఈ నేమ్ అనేది సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్. ఓకేనా, అంటే న్యూక్లియస్ సైజ్ ని జనరల్ గా ఫెర్మీస్ లో మెజర్ చేస్తాం. ఓకేనా, అంటే న్యూక్లియస్ సైజ్. న్యూక్లియస్ అంటే జనరల్ గా ఏంటి, ఆటమ్ తీసుకుంటాం కదా. సో అటామిక్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఓకేనా, అటామిక్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు న్యూక్లియస్, నెక్స్ట్ వన్ ఈ షెల్స్ అనేది ఇలా ఉంటాయి. ఓకేనా, ఈ సెంటర్ పార్ట్ ని మనం న్యూక్లియస్ అంటాం కదా, న్యూక్లియస్. సో ఇక్కడ ఈ న్యూక్లియస్ సైజ్ ఉంటుంది కదా, న్యూక్లియస్ సైజ్. ఆల్రెడీ ఆటమ్ అంటేనే జనరల్ గా దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ సెంటర్ పోర్షన్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ న్యూక్లియస్. ఏమంటాం దాన్ని, న్యూక్లియస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. చూడండి ఇక్కడ ఈ న్యూక్లియస్ కనుక తీసుకుంటే సో ఈ న్యూక్లియస్ యొక్క సైజ్ అనేది జనరల్గా ఏంటంటే ఫెర్మీస్ తో మెజర్ చేస్తాం. ఓకేనా, ఫెర్మి.
సో ఫెర్మిలో జనరల్గా న్యూక్లియస్ యొక్క సైజ్ అనేది మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి మైక్రాన్. ఓకే, సో మైక్రాన్ అనొచ్చు లేదా దీన్ని మైక్రోమీటర్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా, సో మైక్రాన్, సో మైక్రో కాబట్టి సో మ్యూతో రిప్రజెంట్ చేస్తాం, దాని వాల్యూ వచ్చేసి 10⁻�6. సో ఇది బ్యాక్టీరియా సైజ్, అంటే బ్యాక్టీరియా సైజ్ని జనరల్గా మైక్రోమీటర్స్లో మెజర్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి 1 light year. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, లైట్ ఇయర్. సో లైట్ ఇయర్ 1 light year ఈజ్ ఈక్వల్స్ టు 9.46 ఇంటూ 10⁻15 మీటర్స్. ఓకేనా, సో ఇక్కడ ఒక లైట్ ఇయర్ అనేది 9.46 ఇంటూ 10⁻15 మీటర్స్కి ఈక్వల్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి డిస్టెన్స్ ఆఫ్ స్టార్స్. జనరల్గా లైట్ ఇయర్ అంటే ఏంటంటే, సో లైట్ ఇయర్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది లైట్ ఆర్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ది లైట్ in 1 year. ఓకే, ఇన్ ద వాక్యూమ్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ లైట్ ఇయర్. ఓకే, అంటే లైట్ అనేది ఒక సంవత్సరం. ఓకే, అంటే 1 yearలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో వాక్యూమ్లో దాన్ని మనం జనరల్గా లైట్ ఇయర్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, సో అది లైట్ ఇయర్ అంటే లైట్ ఇయర్ అని చెప్పేసి ఉంది, ఇయర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ టైమ్ యూనిట్, ఇట్ ఈస్ ఏ డిస్టెన్స్ యూనిట్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా, అంటే డిస్టెన్స్కి లైట్ ఇయర్ అనేది యూనిట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి పార్సెక్. ఓకేనా, సో పార్సెక్ అంటే ఎంత ఉంది చూడండి ఇక్కడ 3.26 లైట్ ఇయర్. ఓకే, 3.26 లైట్ ఇయర్ అనొచ్చు లేదా 3.08 ఇంటూ 10⁻16 మీటర్స్. ఓకేనా, సో ఇక్కడ 3.26 లైట్ ఇయర్, ఇక్కడ పార్సెక్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మెజర్ ద లెంత్ అండి. ఓకేనా, సో దీన్ని మెజర్ ద లెంత్ లేదా డిస్టెన్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, డిస్టెన్స్. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే పార్సెక్ కూడా ఏంటంటే డిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, పార్సెక్ కూడా ఏంటి డిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ అంటే జనరల్గా అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్. ఓకేనా, అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్స్ అనొచ్చు. ఓకేనా, అంటే సోలార్ సిస్టమ్ బయట ఉన్న ఏదైతే ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ మెజర్ చేయడానికి మనం పార్సెక్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, అంటే పార్సెక్ అంటే ఏంటి జనరల్గా ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా, అంటే సోలార్ సిస్టమ్ అవుట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ని మనము పార్సెక్స్లో మెజర్ చేస్తాం. ఓకేనా, పార్సెక్లో మెజర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్స్ టు 3.26 లైట్ ఇయర్. ఓకేనా, అంటే 3.26 లైట్ ఇయర్కి ఈక్వల్ లేదా 3.08 ఇంటూ 10⁻16 మీటర్స్కి ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి ఆస్ట్రోనామికల్ యూనిట్. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈస్ ఈక్వల్స్ టు 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్. చూడండి ఇక్కడ మరి ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏంటి, ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్, ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ టు ఎర్త్. ఓకేనా, సన్ నుండి ఎర్త్ కుండే డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ సన్ నుండి ఎర్త్ కుండే డిస్టెన్స్ ని మనము ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఆస్ట్రోనాటికల్ యూనిట్ ఆర్ ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఈ ఆస్ట్రోనామికల్ యూనిట్ వాల్యూ వచ్చేసి చూడండి 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్. ఓకేనా, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ sun to the earth, the distance between sun to the earth we are calling that as a astronomical unit. that value మనం అప్రాక్సిమేట్ ఎంత తీసుకోవచ్చు అంటే 150 మిలియన్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు, 150 మిలియన్స్ అనేది అప్రాక్సిమేట్గా ఉంటుందని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకేనా, సో దేనికి మధ్య డిస్టెన్స్ అది 150 మిలియన్స్ అనేది ఎర్త్కి తర్వాత సన్కి. ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ దట్ ఈస్ వాట్ 150 మిలియన్స్. సో మిలియన్స్ జనరల్గా మిలియన్ మీటర్స్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, సో ఇది దాన్ని మనం ఏమంటాం అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే సో ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ టు ది ఎర్త్, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఆస్ట్రోనామికల్ యూనిట్. దాని వాల్యూ వచ్చేసి 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి 1 మైల్ ఈజ్ ఈక్వల్స్ టు 1.61 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బోర్ రేడియస్. ఓకేనా, బోర్ రేడియస్ చూడండి దట్ వాల్యూ ఈజ్ 0.5 ఇంటూ 10⁻−10 మీటర్స్. So 1 Bohr radius is equals to 0.5 into 10⁻−10 meters. Okay na. Next one చూడండి X-ray units. X-ray units వచ్చేసి సో ఎంత ఉంటుంది అంటే 10⁻−13 మీటర్స్ ఉంటుంది. X-ray units జనరల్గా ఏంటంటే 10⁻−13 మీటర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ వాల్యూస్, జస్ట్ రిమెంబర్ దట్ వాల్యూస్. ఓకేనా, నెక్స్ట్ సో వైల్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 Mantra కెరీర్ పాయింట్ అండి. ఓకేనా, సో యూట్యూబ్ ఛానల్ మనము సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా వరకు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
ఓకే. సో మనకు ప్రీవియస్ వీడియోస్ కనుక అప్డేట్స్ మనకు కావాలి అనుకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుంది. సో మీరు ప్లేలిస్ట్ కూడా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళి మనం చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో వన్స్ అగైన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ 5 Mantra కెరీర్ పాయింట్. ఓకే. Second, see the next topic. See here, next one. 1 light year is the distance traveled by light in 1 year in vacuum or air. This unit is known as astronomy. Okay. So general గా ఏంటంటే astronomical unit అనొచ్చు, లేదంటే ఏంటంటే జనరల్ గా astronomy అని చెప్పి చెప్తా ఉంటాం. So 1 light year in the 1 light year is the distance traveled by light in 1 year. ఓకేనా. అంటే జనరల్ గా ఏంటంటే 1 year లో లైట్ అనేది వ్యాక్యూమ్లో కానీ లేదంటే ఎయిర్లో కానీ ట్రావెల్ అయ్యేదాన్ని సో జనరల్గా లైట్ ఇయర్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకే. నేను ఇందా చెప్పాను కదా, అంటే లైట్ అనేది 1 ఇయర్లో సో ఈ వ్యాక్యూమ్లో కానీ లేదా ఎయిర్లో కానీ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం జనరల్గా ఏమంటామంటే లైట్ ఇయర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈస్ ద మీన్ డిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ ది సన్. ఓకే. దిస్ యూనిట్ ఈస్ యూస్డ్ ఇన్ ఆస్ట్రానమీ. సో ఈ 2 యూనిట్స్ అనేవి జనరల్గా ఆస్ట్రానమీలో యూజ్ చేస్తాం. సో దీన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అన్నాం కదా. ఈ ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ ఫ్రమ్, ఓకే, ఎర్త్ ఫ్రమ్ సన్ కదా, అంటే ఎర్త్ నుండి సన్ కి గల డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్, సమ్ స్పెషల్ యూనిట్స్ ఫర్ మాస్. ఓకేనా. అంటే మాస్ కి సమ్ స్పెషల్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం. ఓకేనా. స్పెషల్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ మాస్ కానీ డిస్టెన్స్ ఎలా ఇస్తారు క్వశ్చన్ అంటే జనరల్ గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ టైమ్ యూనిట్ అంటాడు. ఓకేనా. అంటే కింద ఇచ్చిన వాటిలో టైం యూనిట్స్ ఏవి అని చెప్పేసి అంటా ఉంటాడు. సో అందులో లైట్ ఇయర్, తర్వాత పార్సెక్ అని చెప్పేసి, నెక్స్ట్ సెకండ్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వన్ ఈస్ కేజెస్ అని ఇలా యూనిట్స్ అనేది ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో వీ నీడ్ టు హ్యావ్ ద క్లారిటీ ఆన్ దిస్ టాపిక్. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే యూనిట్స్ పైన క్లారిటీ ఉంటే వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఈజీలీ. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సమ్ స్పెషల్ యూనిట్స్ వచ్చేసి 1 మెట్రిక్ టన్. ఓకేనా. 1 మెట్రిక్ టన్ అనేది ఎంతకి ఈక్వల్ చూడండి, 1000 kgs కి ఈక్వల్. 1 మెట్రిక్ టన్ అనేది జనరల్ గా 1000 kgs కి ఈక్వల్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 1 స్లగ్ అనేది, ఓకే, 1 స్లగ్, ఓకే, స్లగ్ నాట్ స్లగ్, 1 స్లగ్ అనేది ఎన్ని కేజెస్ కి ఈక్వల్ అంటే 14.59 kgs. 1 స్లగ్ ఈజ్ ఈక్వల్స్ టు 14.59 kgs. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, 1 AMU. 1 AMU అంటే చూడండి అటామిక్ మాస్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. AMU అంటే ఏంటి, ఇక్కడ అటామిక్ మాస్ యూనిట్, అటామిక్ మాస్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో ఇక్కడ 1 AMU అనేది ఎంతకి ఈక్వల్ అంటే 1.67 ఇంటూ 10⁻⁻27 kgs. 1.67 ఇంటూ 10⁻⁻27 kgs అనేది సో 1 AMU కు ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, 1 AMU ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ది మాస్ ఆఫ్ ది ఆటమ్ ఆఫ్ కార్బన్. ఓకేనా. అంటే చూడండి, ఇక్కడ కార్బన్ ఆటమ్ అనేది జనరల్ గా అటామిక్ మాస్ నెంబర్ వచ్చేసి 12 కదా. సో దీంట్లో సగం ఉంటుంది అన్నట్టు. ఓకేనా. దీంట్లో సగం ఉంటే సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ 6 అని చెప్పేసి తీసుకుంటాం కదా. అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ AMU ఉంటుంది కదా, 1 AMU ఈస్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే కార్బన్ అటామిక్ మాస్ నెంబర్ 12 కదా. సో దీనికి హాఫ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే. సో దట్ ఈస్ వాట్ 1 AMU వాల్యూ. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, ద లార్జెస్ట్ ప్రాక్టికల్ యూనిట్ ఆఫ్ మాస్ ఇన్ ఈస్ Chandrasekhara limit. Very very important అండి. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా సార్లు ఎగ్జామ్లు ఇది అడిగారు. ఓకేనా. చాలా సార్లు ఎగ్జామ్లు అడిగారు. సో చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద లార్జెస్ట్ ప్రాక్టికల్ యూనిట్ ఆఫ్ మాస్ ఈస్ అంటే ఏమన్నా చూడండి, ఇక్కడ లార్జెస్ట్ యూనిట్ లేదంటే లార్జ్ యూనిట్, ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మాస్ అండి. ఓకేనా. మాస్ కి లార్జెస్ట్ యూనిట్ ఏంటంటే చంద్రశేఖర యూనిట్ ఆర్ చంద్రశేఖర లిమిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమంటే దీన్ని చంద్రశేఖర లిమిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మాస్ అంటే మాస్ లో లార్జెస్ట్ యూనిట్ ఏంటంటే చంద్రశేఖర లిమిట్. ఓకే. ఆ వాల్యూ చూడండి ఒకసారి. చంద్రశేఖర లిమిట్ అనేది 1.4 టైమ్స్ మాస్ ఆఫ్ ది సన్. ఓకేనా. సో ఇక్కడ సన్ మాస్, ఓకేనా, సన్ మాస్ కి ఎంత టైమ్స్ ఉంటాయంట 1.4. ఓకే. 1.4 టైమ్స్ అనేది ఉంటుంది. దాన్ని మనం జనరల్గా ఏమంటామంటే సో 1.4 టైమ్స్ ఆఫ్ సన్ ఈజ్ ఈక్వల్స్ టు చంద్రశేఖర లిమిట్. ఓకేనా. అంటే చంద్రశేఖర లిమిట్ అనేది 1.4 టైమ్స్ ఆఫ్ ది సన్ మాస్ అండి. అంటే సన్ మాస్ కి 1.4 టైమ్స్ అనేది ఉంటుంది. కాబట్టి లార్జెస్ట్ మాస్ అనేది ఏం తీసుకుంటామంటే చంద్రశేఖర లిమిట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా. సో చంద్రశేఖర లిమిట్ ఈస్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మాస్.
ఓకేనా. మాస్కి లార్జెస్ట్ యూనిట్ ఏంటంటే చంద్రశేఖర లిమిట్. ఓకే, నెక్స్ట్ వన్. సో సమ్ స్పెషల్ యూనిట్ ఆఫ్ టైం, టైంకి యూనిట్స్. ఇంతకుముందు చూసింది ఏంటి మనం, మాస్కి యూనిట్స్. సో మాస్కి యూనిట్స్ చూసాం కదా, అందులో లార్జెస్ట్ మాస్ వచ్చేసి చంద్రశేఖర లిమిట్. సో ఇప్పుడు టైం యూనిట్స్ కొన్ని చూద్దాం. సో లూనార్ మంత్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవి కూడా. సో లూనార్ మంత్ అంటే ఏంటి, టైం టేకెన్ బై ద మూన్ టు కంప్లీట్ వన్ రొటేషన్ అరౌండ్ ద ఎర్త్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి కంప్లీట్ మూన్ అనేది సో కంప్లీట్ రొటేషన్. సో ఎర్త్ చుట్టూ కదా, అంటే ఎర్త్ చుట్టూ కంప్లీట్ రొటేషన్ ని చేయడానికి మూన్ కి బట్టి టైం ని మనం చేయమంటామంటే లూనార్ మంత్ అని చెప్పేసి అంటాం. ఏమంటుందని, లూనార్ మంత్. లూనార్ మంత్ ఏంటంటే జనరల్ గా మూన్ అనేది ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతా ఉంటది కదా, రొటేట్ అవుతా ఉంటది కదా. ఎర్త్ చుట్టూ రొటేట్ అవడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని మనము లూనార్ మంత్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సోలార్ డే. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద సోలార్ డే, టైం టేకెన్ బై ద ఎర్త్ టు కంప్లీట్ వన్ రివల్యూషన్ అరౌండ్ ద సన్. జనరల్గా చూడండి ఇక్కడ మనము సోలార్ సిస్టమ్ కనుక తీసుకుంటే, సోలార్ సిస్టమ్ తీసుకుంటే సన్ అనేది మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి, ఎర్త్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఇది సన్, నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎర్త్. సో ఇక్కడ ఏంటంటే ఎర్త్ చుట్టూ మళ్ళీ ఏంటంటే మూన్ అనేది ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా, మూన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే జనరల్గా ఏంటి, ఇది మూన్. ఓకే, అంటే ఇక్కడ సన్ చుట్టూ ఎర్త్ రొటేట్ అవుతుంది, నెక్స్ట్ ఎర్త్ చుట్టూ జనరల్ గా మూన్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ మూన్ అనేది ఎర్త్ చుట్టూ ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి పట్టే టైం ని మనము లూనార్ మంత్ అని చెప్పేసి అంటాం. ఏమంటుందని, లూనార్ మంత్. తర్వాత చూడండి ఈ ఎర్త్ ఉంది కదా, ఎర్త్ అనేది సన్ చుట్టూ ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి కావాల్సిన టైం ని మనం ఏమంటామంటే సోలార్ డే అని చెప్పి చెప్తాం. ఏమంటుందని, సోలార్ డే. సోలార్ డే అంటే ఏంటంటే ఎర్త్ అనేది మూన్ సన్ చుట్టూ తిరగడానికి పట్టే టైంని సోలార్ డే అంటాం. సో మూన్ అనేది ఎర్త్ చుట్టూ తిరగడానికి పట్టే టైంని లూనార్ మంత్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ చూడండి, సెంట్రియల్ డే. ఓకేనా, సెంట్రియల్ డే అంటే ఏంటో చూద్దాం. సో సెంట్రియల్ డే అంటే చూడండి ఇక్కడ టైం టేకెన్ బై ద ఎర్త్ టు కంప్లీట్ వన్ రివల్యూషన్ అరౌండ్ ద సో డిస్టెంట్ స్టార్. ఓకేనా, చూడండి ఇక్కడ సెంట్రియల్ డే అంటే ఏంటంటే టైం టేకెన్ టు కంప్లీట్ ఎర్త్. ఓకేనా, ఎర్త్ ఉంది కదా, ఈ ఎర్త్ అనేది డిస్టెంట్ స్టార్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, డిస్టెంట్ స్టార్ కి అరౌండ్ దిస్ డిస్టెంట్ స్టార్. ఓకే, అంటే డిస్టెన్స్ స్టార్ అంటే ఏంటంటే లార్జ్ డిస్టెన్స్ లో ఉన్నది. ఓకే, లార్జ్ డిస్టెన్స్ లో ఉన్న స్టార్ కి సో ఒక రౌండ్ అనేది కంప్లీట్ చేయడానికి, ఓకేనా, ఒక రౌండ్ అనేది కంప్లీట్ చేయడానికి ఎర్త్ కి పట్టే టైం ని, ఓకే, ద టైమ్ టేకెన్ బై ది ఎర్త్ టు కంప్లీట్ వన్ రొటేషన్ అరౌండ్ ద డిస్టెంట్ స్టార్. ఓకే, అంటే డిస్టెన్స్ స్టార్ చుట్టూ ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి ఎర్త్ కు పట్టే టైం ని మనం ఏమంటున్నామంటే సెంట్రియల్ డే అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఇయర్. ఇయర్ అంటే టైమ్ టేకెన్ బై ది ఎర్త్ టు కంప్లీట్ వన్ రివల్యూషన్ అరౌండ్ ద సన్. ఓకేనా, సో ఇక్కడ 1 ఇయర్ అని చెప్పి చెప్తా ఉంటాం కదా. ఇయర్, ఇయర్ అంటే జనరల్గా ఏంటి 365 డేస్ కదా. సో ఈ 365 డేస్ అనేది ఎలా తీసుకుంటాం, 365 డేస్ అనేది ఎలా తీసుకుంటాం అంటే చూడండి టైం టేకెన్ బై ద ఎర్త్. సో ఓకేనా, ఎర్త్ టు కంప్లీట్ వన్ రివల్యూషన్ అరౌండ్ ద సన్, అంటే సన్ చుట్టూ ఒక కంప్లీట్ రివల్యూషన్ చేయడానికి. ఓకేనా, అంటే ఎర్త్ అనేది సన్ చుట్టూ ఒక రౌండ్ అనేది తిరగడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 365 డేస్ పడుతుందండి, 1 ఇయర్ పడుతుంది. ఓకే, సో ఎర్త్ అనేది సన్ చుట్టూ కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది, అంటే సో 365 డేస్ అనేది పడుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఎర్త్ అనేది దాని ఓన్ యాక్సిస్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది. ఓకేనా, 24 అవర్స్. ఓకేనా, అంటే దట్ ఈస్ ద ఎర్త్ రొటేట్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, the earth rotate itself, it will take 24 hours and the earth is revolve around the sun, it will take 365 days. ఓకేనా, అంటే సన్ చుట్టూ తిరగడానికి ఏమో 365 డేస్ పడుతుంది, ఎర్త్ అనేది దాని చుట్టూ అది తిరగడానికి వచ్చేసి 24 అవర్స్ అనేది పడుతుంది. ఓకేనా, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ చూడండి, షేక్. ఓకేనా, షేక్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. షేక్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో షేక్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం, టైంలో స్మాలెస్ట్ యూనిట్ ఏదన్నా ఉందా అంటే అది షేక్. ఓకేనా, ఆ షేక్ అంటే చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం. 1 షేక్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెకండ్ చూడండి 10⁻⁻8 సెకండ్స్. సో వెరీ వెరీ స్మాల్ కదా. సో 10⁻⁻8 సెకండ్స్ కదా, అంటే షేక్ అనేది ఏంటంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం అని చెప్పి చెప్తా ఉంటాం, 10⁻⁻8 సెకండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, born. Okay, born is the unit of area, that is 1 born is equals to 10⁻⁻28 meter square area. area, సో జనరల్ గా బాన్ అనేది ఏరియాని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, ఏరియా యూనిట్ అని చెప్పొచ్చు. 1 born is equals to 10⁻⁻28 meter square. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి,
పాస్కల్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్ కదా, పాస్కల్ కనుక తీసుకుంటే ఏంటంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్. ఓకేనా, ప్రెషర్ కి యూనిట్స్ ఏంటి జనరల్ గా పాస్కల్. సో మనకి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏంటి, ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదా, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఈ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా దీనికి యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే పాస్కల్ కదా, పాస్కల్ అనేది ఎస్ఐ యూనిట్స్ ఫర్ దిస్ ప్రెషర్. ఓకేనా, అంటే ప్రెషర్ కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి పాస్కల్, దట్ ఈస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పాస్కల్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్. ఇక్కడ వాల్యూ ఇచ్చాడు 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒక పాస్కల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంట 1 న్యూటన్ మీటర్ పవర్ -2. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్ పవర్ -2. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ వాల్యూస్ రిలేటెడ్ టు ది స్పెషల్ యూనిట్స్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ అబ్రివేషన్స్ ఫర్ మల్టిపుల్స్ ఆఫ్ సబ్ మల్టిపుల్స్. ఓకేనా, చూడండి సమ్ అబ్రివేషన్స్ అండి. ఓకే, అబ్రివేషన్స్ అంటే జనరల్గా ఏంటంటే కిలో అని చెప్పేసి, ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద మెగా అని చెప్పేసి, గిగా అని చెప్పేసి ఇలా తీసుకుంటాం కదా. ఓకేనా, సో వాటిని మనం ఏమంటామంటే జనరల్గా సో సబ్ మల్టిపుల్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమంటాం వాటిని, సబ్ మల్టిపుల్స్. ఆ సబ్ మల్టిపుల్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మల్టీప్లయర్, నెక్స్ట్ వన్ ఈస్ నేమ్, ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ముందు వాడే వాటిని మనం ప్రిఫిక్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ప్రిఫిక్స్ అంటే సో బిఫోర్ దట్ వాల్యూ, సో ఇది చేస్తే దట్ ఈస్ ప్రిఫిక్స్. సఫిక్స్ అంటే ఆఫ్టర్. ఓకేనా, సో ప్రిఫిక్స్ అన్నారు కదా, ఇక్కడ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అన్నాడు. ఓకే, సో ఇప్పుడు డెకా అని చెప్పేసి అంటాం, డెకా. ఓకేనా, డెకా అనేది ఏంటంటే ప్రిఫిక్స్. ఓకే, నేమ్ యొక్క ప్రిఫిక్స్ అనేది డెకా. సో నెక్స్ట్ దాని యొక్క సింబల్ ఏముంటుంది, నెక్స్ట్ అగైన్ మల్టిప్లయర్, నేమ్ అండ్ సింబల్. ఓకే, చూడండి 1 by 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 power 1 ఉంది అనుకోండి, 10 power 1 ఉంటే దాన్ని ఏమంటాం అంటే నేమ్ ఏంటి దాన్ని అంటే డెకా అని చెప్పేసి అంటాం. ఏమంటాం దాన్ని, డెకా. ఓకేనా, 10 power 1 ఉంటే డెకా, దానికి సింబల్ వచ్చేసి ఏంటంటే డిఏ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. అంటే డెకా అంటే ఏంటి 10 power 1. సో ఓకేనా, దాని సింబల్ వచ్చేసి డిఏతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి 10 power 2. 10 power 2 అనేది ఏంటంటే హెక్టో అండి. 10 power 2 అనేది హెక్టో. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే సింబల్ ఏంటంటే హెచ్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో ఇయర్ 10 power 2 అంటే హెక్టో. ఓకేనా, సో 10 power 1 వచ్చేసి డెకా, అందుకనే డెకా అనొచ్చు, దాన్ని డికా కూడా అనొచ్చు అండి. డికేడ్స్ అంటాం కదా, 1 డికేడ్ టైం పట్టిందని చెప్పి చెప్తా ఉంటాం. 1 డికేడ్ అంటే 10, డికేడ్ అంటే 10. కాబట్టి ఇక్కడ 10 power 1 వాల్యూ అనేది 10 కాబట్టి 10 power 1 ని మనము డెకా లేదా డికే అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి 10 power 2 వచ్చేసి హెక్టో, దట్ ఈస్ రిప్రజెంటేషన్ సింబల్ ఈస్ హెచ్. ఓకే, నెక్స్ట్ వన్ 10 power 3 ఉంటే మనకు తెలిసింది. 10 power 3 అంటే కిలో అంటాం, దాన్ని కే తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ 10 power 6 ఉంటేనేమో మెగా అంటాం, దాన్ని ఎం తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎం వచ్చేసి ఏంటి మెగా, అంటే స్మాల్ ఎం వచ్చేసి అంటే జనరల్గా మిల్లీ. ఓకేనా, సో మెగా అండ్ మిల్లీ ఉంటుంది. ఓకేనా, సో మిల్లీ అంటేనేమో స్మాల్ ఎం తీసుకుంటాం, క్యాపిటల్ ఎం అంటే మెగా. ఓకేనా, నెక్స్ట్ వన్ సో ఇక 10 power 9 వచ్చేసి గిగా, అండ్ దాని యొక్క యూనిట్స్ సింబల్ వచ్చేసి క్యాపిటల్ జీ. 10 power 12 వచ్చేసి టెరా. ఓకేనా, 10 power 12 టెరా, అండ్ దాని యొక్క సింబల్ వచ్చేసి 10 power 15 వచ్చేసి పెటా, అండ్ దాని యొక్క సింబల్ వచ్చేసి పి. 10 power 18 ని మనము ఎక్సా అంటాం, దాని యొక్క సింబల్ వచ్చేసి ఏంటంటే ఈ. ఓకే, సో ఇవి చూడండి ఇక్కడ మల్టీప్లయర్, నెక్స్ట్ వన్ నేమ్ అండ్ సింబల్. ఓకేనా, మల్టీప్లయర్, నేమ్ అండ్ సింబల్ అనేది ఇలా తీసుకుంటాం. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ వాల్యూ చూడండి పవర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 1 2 3 6 9 12 15 18 అన్ని పాజిటివ్ ఉన్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నెగిటివ్ కనుక ఉంటాయి 10 power -1 ని ఏమంటాం, 10 power -1 ఏమంటాం చూడండి, దాని నేమ్ డెసి అని చెప్పేసి అంటాం. 10 power -1 ని డెసి అంటాం, దాని సింబల్ వచ్చేసి డి చూడండి. సో ఇక్కడ డెకా వచ్చేసి డిఏ, నెక్స్ట్ డెసి వచ్చేసి ఓన్లీ డి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 10 power -2. 10 power -2 అంటే దానికి నేమ్ వచ్చేసి సెంటి అండ్ సింబల్ వచ్చేసి సి అండి. ఓకేనా, సో నెక్స్ట్ 10 power -3 వచ్చేసి దాన్ని మిల్లీ అంటాం, ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. ఓకేనా, సో మిల్లీ యూనిట్స్ వచ్చేసి ఏంటి, సింబల్ వచ్చేసి స్మాల్ ఎం. ఇక్కడ చూడండి మిల్లీకి ఏమో స్మాల్ ఎం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెగా ఉంది కదా, మెగా 10 power 6 మెగా ఏమో క్యాపిటల్ ఎం అండి, జస్ట్ రిమెంబర్ దట్. ఓకేనా, సో కొన్నిసారి వాల్యూ ఎలా ఇస్తాడంటే ఒక 60 ఎం అని చెప్పేసి అంటాడు. దీని మీనింగ్ ఏంటంటే 60 మెగా అన్నట్టు. ఓకే, 60 × 10 power 6 అని చెప్పేసి. ఓకే, 60 × 10 power 6 మీటర్స్. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే మెగా, క్యాపిటల్ ఎం అంటేనేమో మెగా. సో దీన్ని ఎలా ఇస్తాడంటే కొన్నిసార్లు 50 స్మాల్ ఎం అన్నాం అనుకోండి, సో ఏమంటాం జనరల్గా 50 స్మాల్ ఎం అంటే 50 × 10 power -3 మీటర్స్ అని చెప్పేసి తీసుకుంటాం, 10 power -3. ఓకేనా, సో మిల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 10 power -6 ఉన్నది అనుకోండి, 10 power -6 ని మనము మైక్రో అంటాం, దానికి యూనిట్స్ వచ్చేసి
సో ఇది మ్యూ అండి. ఓకే, సో ఇది సింబల్ ఉల్టా పడింది, జనరల్గా ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది? మ్యూ, ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మైక్రోని దాన్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాం, మ్యూ. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ 10⁻⁹. 10⁻⁹ని మనం నానో అంటాం, దాని సింబల్ వచ్చేసి స్మాల్ ఎన్. నెక్స్ట్ 10⁻⁻12 వచ్చేసి పీకో, దాని సింబల్ వచ్చేసి పి. 10⁻⁻15 వచ్చేసి ఫెమ్టో, దాని సింబల్ వచ్చేసి స్మాల్ ఎఫ్. నెక్స్ట్ 10⁻⁻18 వచ్చేసి యాటో, నెక్స్ట్ దాని యొక్క సింబల్ వచ్చేసి ఏ. ఓకేనా? చూడండి ఇక్కడ వన్స్ వి కంపేర్, ఒకసారి కంపేర్ చేయండి. ఇక్కడ 1 ఉంటేనేమో 10⁻1 ఉంటేనేమో డెకా, అదే 10⁻⁻1 ఉంటే డెసి. ఓకేనా? నెక్స్ట్ 10⁻2 ఉంటేనేమో హెక్టో అంటాం. నెక్స్ట్ 10⁻⁻2 ఉంటేనేమో సెంటి అంటాం. 10⁻⁻2 సెంటి, 10⁻+2 హెక్టో. ఓకే, నెక్స్ట్ వన్ 10⁻3 ఉంటేనేమో కిలో అంటాం. సేమ్ ఇదే 10⁻⁻3 ఉంటేనేమో మిల్లీ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ 10⁻6 ఉంటేనేమో మెగా అంటాం, 10⁻⁻6 ఉంటేనేమో మైక్రో అంటాం. ఓకేనా? తర్వాత 10⁻9 ఉంటేనేమో గిగా అంటాం, జనరల్గా జీబీ అంటాం కదా, 1 GB డాటా అని చెప్పేసి. ఓకేనా, 1 GB డాటా అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ 10 అంటే జనరల్గా గిగా అంటే ఏంటంటే 1 GB అని చెప్పేసి అంటాం. 1 GB అంటే మీనింగ్ ఏంటి? జనరల్గా మెమొరీ కార్డు స్పేస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. 1 GB మెమొరీ కార్డ్ అని, 2 GB మెమొరీ కార్డు. సో ఇక్కడ జీబీ అంటే జీ ఫర్ ఏంటంటే గిగా అన్నట్టు. ఓకేనా, జీ ఫర్ గిగా, బీ ఫర్ బైట్. ఓకేనా, సో బీ ఫర్ ఏంటి? ఇక్కడ బైట్ అండి. సో జీ ఫర్ గిగా, బీ ఫర్ బైట్. ఇక్కడ బైట్ అంటే మళ్ళీ అగైన్ 8 బిట్స్ ఉంటాయి. ఓకేనా, 8 బిట్స్. ఈ యొక్క 8 బిట్స్ని మనం ఏమంటామంటే జనరల్గా బైట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, అంటే 8 బిట్స్ని మనం ఒక బైట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఈ బిట్స్ అనేది ఏంటంటే జనరల్గా 0 and 1. ఓకేనా, 0 and 1స్లో ఉంటుంది. ఓకే, అంటే సిస్టంలో మనము ఏ డాటా ఇచ్చినా కానీ ఆ డాటా అనేది 0s and 1స్లోకే కన్వర్ట్ అవుతుంది కదా, సో దాన్ని మనం బిట్స్ అంటాం. ఇక్కడ 8 బిట్స్ని ఒక బైట్ అంటాం. సో ఇక్కడ జీబీ ఏదైతే ఉందో జీ ఫర్ గిగా, సో నెక్స్ట్ బీ ఫర్ బైట్. ఓకేనా, కాబట్టి ఇక్కడ జీబీ అంటే ఏం తీసుకోవచ్చు అంటే 1 GB అంటే మీనింగ్ ఏంటంటే 1 × 10 సో ఇక్కడ చూడండి గిగా అంటే ఎంత చూడండి, గిగా అంటే 10⁻9 కదా, 1 × 10⁻9. ఓకేనా, 1 × 10⁻9 అని చెప్పేసి తీసుకుంటాం దీని వాల్యూ. 1 GB ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, అంటే 1 × 10⁻9 ఏంటి ఇక్కడ బైట్స్ కదా, బైట్ అంటే 1 × 10⁻9 బైట్స్ని మనము 1 GB అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ అగైన్ ఇయర్ 10⁻12. 10⁻12ని మనం ఏమంటున్నాం అంటే టెరా అంటున్నాం. ఇక 10⁻−12 ఉంటే చూడండి పీకో అంటున్నాం. ఏమంటుందని? పీకో అని చెప్పేసి అంటా ఉన్నాం. సో నెక్స్ట్ వన్ చూడండి 15. 10⁻15ని పెటా అంటున్నాం. 10⁻−15ని ఫెమ్టో, దట్ ఈస్ పెటా అండ్ దిస్ ఈస్ వాట్ ఫెమ్టో. ఓకేనా, సో దీన్ని పెటా అంటున్నాం. 10⁻+15 ఉంటే, 10⁻−15 ఉంటేనేమో ఫెమ్టో అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా, తర్వాత చూడండి 10⁻18 ఉంటేనేమో ఎగ్జా అంటున్నాం. ఏమంటుందని? ఎగ్జా. సో 10⁻−18 ఉంటేనేమో ఆటో అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా, సో ఇవి జనరల్గా ఏంటంటే సమ్ ప్రిఫిక్స్. ఓకే, ప్రిఫిక్స్ నేమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 Mantra Career Point, like the video and share the video. Thank you to all.